స్వాగతం సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. ఇప్పటి వరకు మనం ఆదిత్య హృదయం చెప్పుకున్నాం, అలాగే దత్తాత్రేయ ధ్యానంలో 9 శ్లోకాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ దత్తాత్రేయ కవచం చెప్తానండి. కవచము అంటే అర్థం ఏంటంటే ఆర్మూర్ అనర్థం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం వేసుకుంటారు కదా, అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ అనుకోవచ్చు. ఓకేనా, దాన్ని మనం కవచం అంటాం సంస్కృతంలో. ఈ దత్తాత్రేయ కవచం ఏంటంటే దాన్ని మనం రోజు చదువుకుంటే మనకు శరీరంలో ఏ భాగంలో ఏ బాధలున్నా అవన్నీ తొలగిపోతాయి. వాటన్నిటిని, ఆ శరీర భాగాలన్నిటినీ రక్షించమని మనం దత్తాత్రేయ స్వామిని వేడుకుంటాం. ఆయన ఆరోగ్య ప్రదాత కూడా. సూర్యుడు ఎలాగైతే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడో అలాగే దత్తాత్రేయుడు కూడా ఆరోగ్యాన్ని, సిరి సంపదల్ని, సకల ఐశ్వర్యాలను, అన్ని సిద్ధులను, ప్రయోజనాలను కలిగి చేస్తాడు. కాబట్టి దత్తాత్రేయ ధ్యానం, కవచం విన్నవారికి ప్రయోజనాలే, చదువుకున్న వాళ్ళకి ప్రయోజనాలే తప్పనిసరిగా కలుగుతాయి. ఓకేనండి, ప్రయత్నం చేద్దాం. స్వస్తి, ధన్యవాదాలు.